Hi everyone, Assalamu alaikum. Welcome back to my channel Simple Videos 251. Today's special chicken joint biryani. ఎవరైనా ఎంతో ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక పెద్ద బిర్యానీ పాట్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో 3 ఇలాచీ 4-5 లవంగ తర్వాత ఒక అంగుళం అంత చెక్క ముక్క వేసుకోవాలి. దాంట్లో కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత దానిలో ఏమో మనం కట్ చేసి పెట్టుకున్న 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ అండి, ఇవి 1 kg వరకు ఉంటాయి. 1 kg తీసుకున్నాను. అందులో అవి బాగా నీట్గా శుభ్రంగా కడిగి నీట్గా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం మిక్స్ చేసుకుంటూ మధ్యలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. అందులో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెరుగు 1/2 లీటర్ పెరుగు పడుతుందండి మొత్తం 1 kg రైస్కి. ఆ 1/2 లీటర్ పెరుగులో హాఫ్ వరకు ఏమో ఇందులో వేసేసాను మ్యారినేట్ చేయడానికి చికెన్ని. తగినంత ఉప్పు, నిమ్మరసం, 1.5 స్పూన్ ఏమో కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు టమాటాస్ తీసుకొని చూసారా, ఆ 4-5 టమాటాలు ఉన్నాయి. చిన్న సైజువి, పెద్ద సైజువి, మీడియం సైజువి ఒక 4 తీసుకుంటే చాలు. అవి బాగా సన్నగా ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు 4-5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. చూసారా, బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు బిగ్ సైజ్ టేబుల్ స్పూన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తరువాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలా ఈజీ అండి. ఇలా నేను చేసినట్టుగా చేసి చూడండి ఒకసారి. మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసాను కదండి, అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో, గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి ముందుగా, అవి వేసుకొని అవి కూడా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇలా దానిపైన లిడ్ పెట్టేసి 2-3 మినిట్స్ వరకు వదిలేయండి. 2 మినిట్స్ అయ్యాయి కదా. తర్వాత ఇప్పుడు నేను లిడ్ తీసి చూసాను చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా టొమాటోస్ అన్నీ మనకి. ఇప్పుడు అందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మిగిలిన ఆ పెరుగు ఉంది కదా, కర్డ్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా చికెన్ పీసెస్ మనకి బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు జాయింట్స్ అన్నీ బాగా ఉడకాలి. ఇవి ఇందులోనే కొంచెం కూడా వాటర్ వేయకుండా పెరుగులోనే బాగా ఉడికేలాగా మనం వేసుకొని మగ్గించుకొని లిడ్ పెట్టేసి మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా మాడకుండా చూడాలి. దాన్ని మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా లిడ్ పెట్టేసుకొని లిడ్ కవర్ చేసుకొని వదిలేయండి. మధ్యలో కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండండి. అవి బాగా మగ్గాయి అని తెలిసిన తరువాత మనకి అందులో మనం వేసరికి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ కూడా నేను ఎక్కువ పెట్టలేదండి, మీడియం ఫ్లేమ్లోనే మగ్గిస్తున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే అవి మాడిపోతాయి, అడుగంటుతుంది. అందువల్ల నేను మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాను. ఇవి మగ్గడానికి నాకు మినిమం ఒక 20 మినిట్స్ వరకు పట్టిందండి. ఇవి బాగా ఉడకాలి కదా, లోపల నుంచి జాయింట్ మనకి బాగా ఉడికితేనే మంచిది. ఇప్పుడు ఆ జాయింట్స్ బాగా మగ్గాయో లేదో నేను ప్రెస్ చేసి చూస్తున్నాను చూడండి. అలా చూడాలి. అలా చూస్తే మనకి అది కొంచెం బ్రేక్ అవుతూ ఉందంటే అది మనకి బాగా మగ్గినట్టే. ఇప్పుడు నేను వాటర్ వేసాను కదండి, ఆ డబ్బా చూసారా, అది కేజీ డబ్బా అండి. అది అదే
డబ్బాతో నేను 1 కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి గాను మనం అది 1 లీటర్దండి. దానికి గాను 1 లీటర్ వాటర్ వేసి తర్వాత మళ్ళీ పావు లీటర్ వాటర్ వరకు వేసాననమాట. దానికి సరిపడా తగినంత ఉప్పు వేసాను. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసాను కదండి. తర్వాత దాన్ని బట్టి మనం చూసుకొని ఎంత పడుతుంది అని చూసుకొని తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా నేను అరగంట ముందే బాస్మతి రైస్ని నానబెట్టానండి. బాగా నీట్గా కడుక్కొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని బాగా నీట్గా కడిగిన వాటిని ఇప్పుడు ఒక జల్లెల్లో వేసుకొని వాటర్ కొంచెం కూడా లేకుండా వాటర్ అవి జల్లించేసాను. తర్వాత ఇవి బాగా మనం ఎసరికి వేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది బాగా అదే తెరలాలన్నమాట. ఆ తెరలిన తర్వాత ఈ రైస్ అంతా మనం జల్లెడకి వేసుకొని ఆ రైస్ వేసుకోవాలి అందులో. ఆ తర్వాత ఎక్కువగా కలపకూడదండి. మధ్యలో అడుగు నుంచి కలుపుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కదా, విరిగిపోతుంది. చూసారా నేను ఎంత స్లోగా కలుపుతున్నానో అలా కలపాలి రైస్ని. అలా కలిపి మళ్ళీ లిడ్ కవర్ చేసేయండి. తర్వాత 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ ఇంకోసారి చూడండి ఎలా ఉందో అని. అలా చూసిన తర్వాత మళ్ళీ లిడ్ కవర్ చేసేయండి. 5 మినిట్స్ ఆగి మళ్ళీ చూస్తున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం కిందకి పైకి మనం ఇలా రైస్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లిడ్ కవర్ చేసేసి సిమ్లో పెట్టేసి 20 మినిట్స్ వరకు వదిలేస్తే ఆ ఉన్న వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి బాగా రైస్ అంతా దమ్ అయిపోతుందండి. ఇలా మనం ఇలా లిడ్ కవర్ చేసుకొని ఇలా పైన ఇలా కదిలించుకుంటూ వదిలేసేయాలి. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం మనం ఘీ వేసుకోవాలి పైన. నేను ఘీ వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఈ టైంలో వేసుకోవాలి ఘీని. నేను 50 గ్రామ్స్ ఘీ వరకు వేసానండి పైన స్పూన్తో అలా వేసాను. వేసి కొంచెం మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసేసి పెట్టేశానండి. ఇలా 20 మినిట్స్ వరకు వదిలేసాను. చూసారా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేశాను. ఇంకా దాన్ని కదపాల్సిన అవసరం ఏం లేదండి, కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలా వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మనకి బాగా రైస్ అంతా దమ్ అయి ఉంటుంది. చాలా బాగుందండి. చూడండి రైస్ ఎంత బాగుందో. బాస్మతి రైస్ మనం ఎప్పుడైనా సరే పులావ్ చేయాలంటే మనం హాఫ్ అన్ అవర్ ముందే కడిగి మనం నానబెట్టుకుంటే మనకి ఇలా రైస్ పొడుగ్గా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది రైస్ అనేది. దమ్ అయిపోయిందండి రైస్ అయితే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇలా నేను చేసినట్టుగా ఒకసారి చేసి చూడండి. ఎవరైనా చేయగలిగేంత ఈజీగా చేశాను. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి. కామెంట్లో నాకు చెప్పండి. ఏదైనా మీకు డౌట్గా ఉంటే నేను చెప్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా మీకు? బాగుందా? ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా ఒకసారి నా స్టైల్లో చేసిన ఈ చికెన్ బిర్యానీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఇలా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.